ఈ చిన్న పనికి మా అమ్మ ఇలాంటి పని చేస్తదని చెప్పి కల్లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అటు నుంచి అటే వెళ్ళిపోయావు. ఇంటికొచ్చి నాకు మర్యాద కూడా ఉండదు. ఎళ్ళు. అసలేం జరిగిందో తెలియాలంటే వీడియోనైతే లాస్ట్ వరకైతే చూసేయండి. చాలా రోజుల నుంచి తిరుమలకెళ్దామని చెప్పైతే ప్లాన్ యేసుకుంటా ఉన్నాం. మా అమ్మనైతే అడిగాను. ఓకే కూడా చెప్పింది. కానీ అసలైన సమస్య ఇక్కడే వచ్చిందనమాట. తిరుమలకెళ్ళేదానికి ఒక 5,000 అడిగితే 500 అయితే చేతిలో పెట్టింది. దానికి నేను పోనని అయితే చెప్పాను. ఇంకా దేవుడి కాడికి పోకపోతే ఇంట్లో నుంచి బయటికెళ్ళిపో అని చెప్పేసి నన్ను నా బ్యాగ్‌నైతే ఇసిరేసేసింది మా అమ్మ. ఇంకా చేసేదేమీ లేక మా అమ్మ ఇచ్చిన 500 తీసుకొని అయితే బయలుదేరాను. కానీ మా అమ్మకి తెలియని విషయం ఇంకోటి కూడా ఉందన్నమాట. మా అమ్మ 2 పర్సులు కూడా నేనే తీసుకొని పోయానన్నమాట. నాకు నచ్చింది కొనుక్కోవచ్చని. ఇంకా అలా తిరుపతి వచ్చిందని చెప్పేసి ట్రైన్ దిగ్గానే ఇక్కడ ఫుల్‌గా వాన అయితే పడుతుందన్నమాట. దంచేస్తుంది వాన అయితే మాత్రం. అదేంటో పెద్దోళ్ళ సామెత ఒకటి ఉంటది కదా, దరిద్రుడు దొడ్డికెళ్తే సముద్రాలు ఎండిపోతాయని. కానీ ఈ దరిద్రుడు తిరుపతికి రాగానే వాన అయితే ఇరగబడుతుందన్నమాట. ఇంకా ఆ వానలోనే టికెట్ తీసుకొని బస్సు అయితే ఎక్కేసి తిరుమలకైతే బయలుదేరేశాను. ఇంకా తిరుమలలో దిగ్గానే వాన అయితే లేదు కానీ మాట్లాడుతుంటే నోట్లో నుంచి అయితే పొగలైతే వస్తున్నాయి. అంత చలిగైతే ఉంది ఇక్కడ. నా పైన అయితే మా అమ్మకైతే కొంచెం ప్రేమ ఎక్కువ అనమాట. అందుకే ముందు జాగ్రత్తతో నాకు దుప్పటి కూడా పెట్టుంది బ్యాగ్ లో. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అన్నదాన సత్రానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ భోజనం చేద్దాం. నమ్మతారో లేదో తెలియదు కానీ 5 స్టార్ హోటల్లో వండే ఫుడ్ కూడా ఇంత టేస్టీగా ఉండదు. అంత టేస్టీగా అయితే ఉండింది. నాకైతే ఈ పెరుగన్నం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అవును, ఈ వీడియో చూసే వాళ్ళు ఎప్పుడైనా మీరు కూడా ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళిన వెంటనే ఈ అన్నదాన సత్రంలో ఫుడ్ తినుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఫైనల్ గా కడుపు నిండా తినేసి దర్శనానికి అయితే బయలుదేరేశాను. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. ఉంటాం మరి. గోవిందా గోవిందా.